హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే అగారో హై ప్రెషర్ వాటర్ వాషర్ని అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ దీన్ని నేను అమెజాన్లో అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నాకు 4200 రూపీస్ అయితే పడడం జరిగింది. ఓకే, అండ్ ఈ 4200కి ఇది వర్తబుల్లా కాదా అనేది ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. చూసిన తర్వాత దీని వాష్ క్వాలిటీ ఎలా ఉంది, దీంట్లో ఏమేమి అటాచ్మెంట్స్ వస్తున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీకు బైక్స్ ఉన్నా, సైకిల్స్ ఉన్నా, కార్స్ ఉంటే డెఫినెట్గా దీన్ని అయితే నేను పర్చేస్ చేయమని చెప్తాను. అండ్ మేమేం చేసామంటే ఒక 3 ఫ్రెండ్స్ కలిపి మేము దీన్ని మనీ వేసుకొని తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి 1400 రూపీస్ దగ్గరగా పడింది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు 1400 రూపీస్ అంటే నేను కార్ వాష్ ఇచ్చాను అంటే దాదాపుగా 700 రూపీస్ అయితే నాకు ఛార్జ్ చేస్తారంటే నా 2 వాష్లు కానీ నేను దీంతో కానీ చేసుకోగలిగితే నా మనీ నాకు వాపస్ అయిపోయినట్టే. సో పోయిన పెద్ద ప్రాబ్లం అనిపించింది, ఎందుకంటే 1400 రూపీస్కే మాకు పడింది కాబట్టి. అయితే మీకు దీన్ని వాష్ చేసుకునే అంత టైం అయితే ఉండాలి, ఓకే? లేకపోతే మాత్రం దీన్ని తీసుకోమాకండి. పక్కా మాకు టైము ఉంది అనుకుంటే డెఫినెట్గా నేను దీన్ని సజెస్ట్ చేస్తాననేది కూడా మీకు చెప్తాను, చూడండి. అండ్ ఇందులో మనకి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ 3 మీటర్స్ 8 మీటర్స్ రెండు వస్తాయి. అండ్ ఇదొక పైపు. నెక్స్ట్ గన్ను విత్ నాజిల్ వచ్చింది. నెక్స్ట్ నాజిల్ ఇది. నెక్స్ట్ ఫోమ్ బాటిల్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఫిల్టర్స్, ఇన్లెట్ పైపు, అవుట్లెట్ పైపు. నెక్స్ట్ మనకి లోపల మోటార్ ఉంది. ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి యూజర్ మాన్యువల్ ఉంది. ఎంత ప్రెజర్తో వస్తుంది అనేది ప్రెజర్ గేజ్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది, చూసారు కదా, ప్రెజర్ గేజ్ కూడా ఇక్కడ ఉంటుంది. మోటార్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం వెయిట్ అయితే బాగానే ఉంది. అయితే మరీ మొయ్యలేనంత వెయిట్ అయితే కాదు, కాకపోతే కొంచెం వెయిట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి బాటిల్, ఫోమ్ బాటిల్, అంతే. ఎస్, పర్ఫెక్ట్గా 3 మీటర్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ 8 మీటర్స్ పైపు బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి గన్నది కూడా బాగానే అనిపించింది. బిఫోర్ అయితే నా కార్ ఎలా ఉండేది, ఎందుకంటే ఒకసారి ఆఫ్ రోడింగ్ అయితే చేశాను, కంప్లీట్ అయిన తర్వాత వాషింగ్ అయిన తర్వాత అలా మీరు చూస్తున్నారు కదా, అలా ఉంది. అండ్ అందుకని వీడియో కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది. అది మేబీ మీకు వీడియో ఎడిటెడ్ లాగే ఉంటుందిలేండి, ఓకే? సో దాన్ని కాదనలేము. అయితే నెక్స్ట్ మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది కదా ఎంతవరకు డస్ట్ ఉంది, డర్ట్ ఉంది అనేది. అండ్ కంప్లీట్గా నేను వాషింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో గ్లాసెస్ పెట్టేటప్పుడు మాత్రం మీరు మిస్ట్ స్ప్రే యూస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు 3 మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 3 మోడ్స్ కూడా గ్లాసెస్ క్లీన్ చేసేటప్పుడు మిస్ట్ మోడ్ అండ్ ప్రెజర్ మోడ్ అండ్ నార్మల్ మోడ్. అండ్ మీరు ఆ ప్రెజర్ని రెగ్యులేట్ చేసుకుంటూ రావాలి. ఒకేసారి మీరు ప్రెజర్ అప్లై చేసేసినా సరే మీకు ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో డెలికేట్ ఉంటే డెఫినెట్గా పాడవుతాయి, ఓకే? సో నేనైతే అసలు సజెస్ట్ చేయను. బాగా డట్ ఉందంటేనే ప్రెషర్ వాష్ పెట్టండి, లేదనుకుంటే లేదు. మీరు ఎక్కడైతే టైర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం పిన్ పాయింటెడ్ ప్రెషర్ని అయితే మీరు అప్లై చేయండి. నెక్స్ట్ మీరు కొంచెం ప్రెషర్ని రెగ్యులేట్ చేసుకుంటూ, కొంచెం ఫోర్స్ని తగ్గించుకుంటూ మీరు ఈ బాడీ ఏదైతే ఉందో వైట్ కలర్ బాడీ ఉంది చూసారు కదా, ఆ ఫ్రంట్ ప్యానల్ కానీ సైడ్ ప్యానల్స్ కానీ కరెక్ట్గా చూసుకోవాలి. అండ్ కంప్లీట్ పిన్ పాయింటెడ్ ప్రెషర్ని అయితే మాత్రం మీరు ఈ ఎలా వీల్స్ ఇలాంటి వాటి దగ్గర మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా వీల్స్, మడ్ గార్స్, అండ్ నెక్స్ట్ మీకు టైర్స్ కానీ ఇలాంటివి మీరు చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు పాలిషింగ్ కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ నా దగ్గర పాలిషింగ్ కిట్ కూడా ఉంది, ఒకసారి అయితే నేను పాలిషింగ్ కిట్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను షైనెక్స్ ప్రో అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ షైనెక్స్ ప్రోకి మీరు జస్ట్ ఒక 3 కప్స్ కానీ తీసుకుంటే జస్ట్ దీంట్లో పోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ వేసి మీరు హ్యాపీగా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, సో ఫస్ట్ అయితే నార్మల్గానే వస్తుంది, ఆ తర్వాత మాత్రం మీకు అసలు ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. అండ్ ఫోమ్ కూడా చాలా బాగుంది. అసలు మీరు క్లాత్ పెట్టి తుడిచేటప్పుడు జారుతా ఉంటదనమాట, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా ఎలా ఉంది.
అండ్ ఇలా మీరు ఏ ఫోమ్‌నైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర అప్పటికప్పుడు గాని లేకపోతే షాంపూనైతే యూజ్ చేయొచ్చు. బట్ నేను దాన్నైతే రికమెండ్ అస్సలు చేయను. కారణం ఏంటి అంటే ఏదైనా మీకు నురగొస్తుంది గదా! అన్నట్టుగా మీకు అనిపిస్తది గానీ, బట్ ఆ ఫోమ్ ఫార్మ్ అయ్యేటప్పుడు మనకి పీహెచ్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఆ పీహెచ్ లెవెల్స్‌ని చూసుకుంటూ మనమైతే ఆ ఫోమ్‌నైతే యూజ్ చేయాలి. అందుకనే నేను షైనెక్స్ ప్రోనైతే తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ కంప్లీట్‌గా వీడియో అంతా లైక్ అంతా వాషింగ్ అయిపోయిన తర్వాత వీడియో అయితే తీశాను. ఇది ఆ వీడియో. ఓకే. చూసారు కదా! క్లీన్‌గా అసలు ఎటువంటి డర్ట్ అనేది లేదు. అండ్ అలాగే మీ దగ్గర స్కూటీస్ ఉన్నా, బైక్సు, సైకిల్సు, నెక్స్ట్ కార్సు ఇలాంటివి ఏవున్నా సరే మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేసి క్లీన్ జేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మీరు మల్టీపర్పస్ లైక్ కార్పెట్స్ గానీ, ఇలాంటివి ఏవున్నా సరే ప్రెషర్ వాష్ పెట్టి మీరైతే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి అక్వేరియంలో రాక్స్ అవి ఉంటాయి. సో, అవి ఏంటి కొంచెం డర్ట్ అయితే పడతా ఉంటాయి. అలాంటివి తీయాలి అంటే కొంచెం కష్టం. సో, ప్రెషర్ వాష్‌ని పెట్టాల్సుంటుంది. సో, అలా మీరు మల్టీపర్పస్‌గా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కారుంది అంటే డెఫినిట్‌గా 100% సజెస్ట్ చేస్తాను. ఒకవేళ బైకుంది అంటే ఓకే. మీ దగ్గర అమౌంట్ ఉంది, కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఎన్ని మోడ్స్ ఎలా ఉన్నాయి, ఎంత ప్రెషర్ ఉంది, ఏంటి అనేది. అండ్ నేనైతే దీన్ని రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను.